ఇండియన్ ఇండస్ట్రీ రూపురేఖలు మార్చేసిన సినిమా బాహుబలి. అందులో ప్రతి పాత్ర ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోయింది. సినిమా వచ్చి 10 ఏళ్లైనా కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా ఆడియన్స్ బుర్రలో అలా ఫిక్స్ అయిపోయాయి. అందులో మరీ ముఖ్యంగా శివగామి పాత్ర. ఈ క్యారెక్టర్ నుంచే సినిమా కథ పుట్టిందని చాలా సార్లు చెప్పాడు విజయేంద్ర ప్రసాద్. ఈ పాత్ర కోసం మొదట ఎంపికైన నటి శ్రీదేవి. రమ్యకృష్ణ కంటే ముందు దర్శకుడు రాజమౌళి ఈ స్క్రిప్ట్ చెప్పింది అతిలోక సుందరికే. అప్పుడు కథలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చెప్పింది శ్రీదేవి. దానికి కూడా రాజమౌళి ఓకే అన్నాడు. డిస్కషన్స్ అన్ని అయిన తర్వాత ఈ సినిమాలో శ్రీదేవి నటించట్లేదని చెప్పాడు జక్కన్న. మరోవైపు ఇంగ్లీష్ చిత్రానికి ఇచ్చిన రెమ్యునరేషన్ కంటే తక్కువ మొత్తం ఆఫర్ చేయడంతో శ్రీదేవి బాహుబలికి ఓకే చేయలేదు. దీని గురించి అంతా మర్చిపోయారు. బాహుబలి వచ్చింది, బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఓ ఇంటర్వ్యూలో బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ శ్రీదేవి ఎక్కువ రెమ్యునరేషన్ అడిగిందని, హోటల్ ఫ్లోర్ మొత్తం కావాలని డిమాండ్ చేసిందని, 10 మంది స్టాఫ్ వస్తారు, వాళ్ళందరికీ బిజినెస్ క్లాస్ టికెట్లు కావాలని చెప్పిందని తెలిపాడు. మరోవైపు రాజమౌళి కూడా ఒక ఇంటర్వ్యూలో శ్రీదేవి డిమాండ్లు తట్టుకోలేకే రమ్యకృష్ణ దగ్గరికి వెళ్ళామన్నాడు. ఆ పాత్రను ఆమె అద్భుతంగా పోషించిందని చెప్పాడు. ఈ కామెంట్స్ అప్పట్లో వైరల్ అవ్వడమే కాదు, శ్రీదేవి హర్ట్ అయింది కూడా. రాజమౌళి కామెంట్స్ పై చాలా గట్టిగా రియాక్ట్ అయింది ఆమె. అప్పట్లో 50 ఏళ్ల సినీ కెరీర్లో 300కి పైగా చిత్రాలు చేశానని, అలాంటి అనవసరపు డిమాండ్లతో ఈ స్థాయికి రాలేదని చెప్పింది శ్రీదేవి. ఆ తర్వాత రాజమౌళి కూడా తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఇదంతా అయ్యాక తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్లో బోనీ కపూర్ ఈ వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాడు. బాహుబలి విషయంలో నిర్మాతలు తప్పు చేశారు. శ్రీదేవి ఎక్కువ డిమాండ్లు చేయలేదు, వాళ్ళు తక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. శోభు యార్లగడ్డ దర్శకుడు రాజమౌళిని మోసం చేశాడు. మేము కేవలం స్కూల్ హాలిడేస్ లో షూటింగ్ షెడ్యూల్ కోరామని చెప్పాడు. శ్రీదేవి స్ట్రగ్లింగ్ హీరోయిన్ కాదని, ఆమె విలువను గౌరవించాల్సిందని బోనీ విమర్శించాడు. ఏదేమైనా చాలా రోజుల తర్వాత బోనీ కామెంట్స్ మరోసారి బాహుబలి వెనుక ఏం జరిగిందనే వైరల్ అవుతోంది.